पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। शन्नो मित्रः शं वरुणः। ఈ మంత్రానికి అర్థం చూస్తూ ఉన్నాము. మిత్రః అనగా ఇక్కడ సూర్య భగవానుడు అని. ఎవరు ఆ సూర్య భగవానుడు అని అంటే ప్రాణాలకి అలాగే పగలుకి రెండింటికి కూడా అధిష్టాన దేవత అయినటువంటి వాడు సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడు నన్ను రక్షించాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే షన్నో మిత్రః శం వరుణః, వరుణ భగవానుడు కూడా నన్ను రక్షించాలి. ఎవరు మరి వరుణ భగవానుడు? రాత్రి అలాగే అపాన వాయువు ఈ రెండింటికి కూడా అధిష్టాన దేవత అయినటువంటి వాడు వరుణదేవుడు. అటువంటి వరుణదేవుడు నన్ను అనుగ్రహించాలి. పేజ్ నంబర్ 11. పేజ్ నంబర్ 11లో 7వ లైన్. నిన్న చదివామిది, లేదా అక్కడి నుంచి ఫస్ట్ నుంచి చూడండి. శం సుఖం ప్రాణవృత్తే అహ్నశ్చ అభిమాని దేవతాత్మా మిత్రో నో అస్మాకం భవతు. సూర్య భగవానుడు నన్ను రక్షించాలి. అలాగే తథా ఏవ అపాన వృత్తే రాత్రేశ్చ అభిమాని దేవతాత్మ వరుణః, వరుణుడు నన్ను రక్షించాలి. చక్షుషి ఆదిత్యేచ అభిమాని అర్యమ. అర్యమ ఎవరు అనంటే చక్షుకి అలాగే ఆదిత్యుడికి ఈ రెండింటికి కూడా అభిమాని అయినటువంటి దేవత. అభిమాని దేవత అనంటే అధిష్టాన దేవత అని. చూడండి, మొదట ఏమన్నారు? ప్రాణానికి అలాగే పగలుకి దేవత ఎవరు? సూర్యుడు. ఇక్కడ చక్షుషి ఆదిత్య, ఆదిత్యుడు అన్న సూర్యుడు అన్న ఒకటేనా కాదా? ఒకటే. ఇక్కడ ఏమంటున్నారు మళ్ళీ? ఆదిత్యుడికి అభిమాన దేవత ఎవరు, అధిష్టాన దేవత ఎవరు? అర్యమ అని అంటున్నారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అని అంటే, ఆదిత్యుడిలో ఉన్నటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యం అర్యమ అని. అలాగే చక్షువులు,
చక్షుకి అధిష్టాన దేవత ఎవరు అని అంటే యాక్చువల్ గా చక్షుకి అధిష్టాన దేవత ఆదిత్యుడు అని చెబుతారు. ఇక్కడ ఆదిత్యుడు అని కూడా పేరుగా ఇవ్వడం జరిగింది కాబట్టి అందులో ఉన్నటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో అది అర్యమ. చక్షుషి ఆదిత్యేచ అభిమాని అర్యమ. బల ఇంద్రః, ఇక్కడ బల ఇంద్రః అని మాత్రమే ఇచ్చినారు. మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? నః అస్మాకం శం నః బలః ఇంద్రః భవతు. ఇంద్రుడు నాకు బలాన్ని ఇవ్వాలి. వాచి బుద్ధౌ చ బృహస్పతిః. బృహస్పతి దేనికి అధిష్టాన దేవత అని అంటే వాక్కుకి అలాగే బుద్ధికి, ఈ రెండింటికి కూడా అధిష్టాన దేవత. కాబట్టి వాక్కుకి అలాగే బుద్ధికి ఈ రెండింటికి కూడా సామర్థ్యాన్ని బృహస్పతి కల్పించుగాక. విష్ణుః ఉరుక్రమః విస్తీర్ణ క్రమః పాదయోః అభిమాని. పాదాలకి అధిష్టాన దేవత ఎవరు అనంటే విష్ణువు. ఇక్కడ విష్ణువు అనంటే శ్రీ మహావిష్ణువు అని కాదు, విష్ణు యొక్క అంశ అధిష్టాన దేవత. గురుక్రమః అంటే విస్తీర్ణ క్రమః. పాదాలు ఎలా అనంటే నేను నడవనం అనేటటువంటిది ఒక పాదం నుంచి ఇంకొక పాదానికి విస్తీర్ణంగా అడుగులు వేసేటటువంటి శక్తి నాకు లభించాలి. అంతే కదా. ఇంతకు ముందేమో దగ్గరగా ఉండేది, అప్పుడు చాలా సులభంగా వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది? సత్సంగ్ హాల్ చాలా దూరంగా ఉంది. కష్టపడి అంత దూరం నుంచి రావాలి అని అంటే మన పాదాలు మనకు సహకరించాలి కదా. ఏవం అధ్యాత్మ అధిదేవతాః. ఈ రకంగా అధ్యాత్మ అధిదేవతలు ఇద్దరు కూడాను, అధ్యాత్మ అలాగే అధిదేవతలు వీరందరూ కూడాను నాకు సుఖాన్ని ప్రసాదించాలి. శం నః భవతు ఇది సర్వత్ర అనుషంగః. అన్ని చోట్ల శం నః భవతు అనేటటువంటిది ఇవ్వలేదు మంత్రంలో. నిన్న చూసాం ఈ అర్థాన్ని. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మిగతా చోట ఇవ్వని చోట కూడా మనం అర్థం చేసుకోవాలి. షన్నో మిత్రశం వరుణః షన్నో భవద్వర్యమ షన్న ఇంద్రో బృహస్పతి షన్నో విష్ణురుక్రమః. వీటన్నింటిలో కూడా ఏంటి అని అంటే శం నః అనేటటువంటిది ఉంది, కానీ భవతు అనేటువంటిది ఉందా? భవతు అనేటటువంటిది లేదు. అలా ఎక్కడెక్కడ ఏది లేదో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. తాసు హి సుఖకృత్సు విద్యా శ్రవణ ధారణ ఉపయోగాః అప్రతిబంధేన భవిష్యంతి ఇది తత్ సుఖకర్తృత్వం ప్రార్థ్యతే శం నో భవతు ఇది. తాసు సుఖకృత్సు, ఇవన్నీ కూడా ఏమిస్తున్నాయి? ఇంద్రియాలన్నీ కూడా మనకు సుఖాన్ని ఇస్తూ ఉన్నాయి. ఏ రకంగా సుఖాన్ని ఇస్తూ ఉన్నాయి? ఇవన్నీ కూడా క్షేమంగా ఉన్నప్పుడే నేను శ్రవణం చేయగలుగుతాను, వేదాంతం వినగలుగుతాను. విద్యా శ్రవణ ధారణ ఉపయోగాః, ఇవన్నీ ఏంటి అనంటే విద్య, బ్రహ్మ విద్యని వినడానికి ఉపయోగకరమైనటువంటివి, అలాగే దాన్ని గ్రహించడానికి ఉపయోగకరమైనటువంటివి, అలాగే వాటిని ఉపయోగించుకోవడానికి కూడాను. చూడండి, మనం ఏం వింటూ ఉన్నాము అనంటే శాస్త్రం ఏదైతే చెబుతుందో దాన్ని వింటూ ఉన్నాము. చేయవలసినవేంటి, చేయకూడనివేంటివి అనేటువంటివి మనం వింటూ ఉన్నాం. విధి నిషేధాత్మక కర్మలు వింటూ ఉన్నాము. గ్రహించామా లేదా అనంటే గ్రహించాము. ఏం చెబుతుందనే విషయం అర్థమవుతుందా లేదా? శాస్త్రం ఏం చెబుతుందనే విషయం అర్థమవుతుంది, కానీ ఆచరణలో పెట్టగలుగుతున్నామా? ఆచరణలో పెట్టలేకపోతూ ఉన్నాం. అది ఏంటి అని అంటే ఉపయోగం లేకపోవడం. అలా జరగకుండా ఏంటి అని అంటే వినాలి, విన్నదాన్ని అర్థం చేసుకోగలగాలి, అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టగలగాలి.
ఇలా పెట్టాలి అని అంటే ప్రతిబంధాలు అనేటటువంటివి ఉంటూ ఉన్నాయి మనకి. ఆ ప్రతిబంధాలు తొలగిపోవడం కోసమే మనం ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అప్రతిబంధేన భవిష్యంతి ఇది తత్ సుఖ కర్తృత్వం ప్రార్థ్యతే షన్నో భవతు ఇది. విష్ణు రురుక్రమ అక్కడి వరకు అయిపోయింది. దాని తర్వాత వివరణ మంత్రంలోని. బ్రహ్మ వివిధిషున అక్కడి నుండి చెప్పండి. పేజ్ నంబర్ 12లో మొదటి లైన్. బ్రహ్మ వివిధిషున నమస్కార వందన క్రియే వాయు విషయే బ్రహ్మ విద్యా ఉపసర్గ శాంత్యర్థం క్రియేతే సర్వక్రియాఫలానాం తద్ అధీనత్వాత్. ఇక్కడి వరకు చూద్దాం. బ్రహ్మ వివిధిషుణ. బ్రహ్మ వివిధిషుణ అంటే బ్రహ్మని తెలుసుకోవాలనేటటువంటి కోరిక ఉన్నవారి ద్వారా నమస్కార వందన క్రియే, నమస్కారము అలాగే వందనము రెండింటిని కూడా క్రియేతే చేయబడాలి. ఎవరికి? వాయు విషయే, వాయువుకి. వాయువుకి ఎందుకు? వాయువుని ఇక్కడ ప్రధానంగా ఎందుకు తీసుకున్నారు అని అంటే అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటి? ప్రాణన శక్తి. ప్రాణశక్తి అనేటటువంటిదే లేకపోతే మిగతా ఇంద్రియాలేవి కూడా పనిచేయవు. ఆ ప్రాణశక్తి అనేటటువంటిది సరైన విధంగా ఉంది అని అంటే ఎంతో కొంతవరకు మనము మిగతా ఇంద్రియాలను కూడా అధీనంలో ఉంచుకోగలుగుతాము. వాయు విషయే బ్రహ్మ విద్య ఉపసర్గ శాంత్యర్థం. మరి ఎందుకు నేను చెయ్యాలి అని అంటే బ్రహ్మ విద్యలో శ్రవణంలో కానీ మననంలో కానీ నిధిధ్యాసనంలో కానీ మనకు ప్రతిబంధాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి. మనం అనుకుంటాము మనకి ఎటువంటి ప్రతిబంధాలు లేవు, మనం చక్కగా శ్రవణం చేస్తూ ఉన్నాము, మననం చేస్తూ ఉన్నాం, నిధిధ్యాసనం చేస్తూ ఉన్నాము అని. కానీ ప్రతిబంధం అంటే ఏంటి అనేటువంటిది తెలిసినప్పుడు మనకు తెలుస్తుంది, ఓ నాకు ఈ సమయంలో ఈ ప్రతిబంధం ఏర్పడుతుంది అనేటువంటి విషయం. తర్వాత వాటన్నింటినీ కూడా వివరిస్తారు, అవన్నీ కూడా స్పష్టమవుతాయి. బ్రహ్మ విద్య ఉపసర్గ శాంత్యర్థం, ఆ ప్రతిబంధాలన్నీ కూడా తొలగిపోవడానికి. సర్వక్రియా ఫలానాం తద్ అధీనత్వాత్. ఏ క్రియ చెయ్యాలి అన్నా కూడా ప్రాణశక్తి అనేటువంటిది లేకుండా ఏదైనా చేయగలుగుతామా? ఏది చేయలేము. అన్ని కూడా దేని యందు ఆధారపడి ఉన్నాయి? ప్రాణశక్తి యందు ఆధారపడి ఉన్నాయి. అందుకే ఆ వాయువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. తర్వాత చూడండి. బ్రహ్మ వాయు తస్మై బ్రహ్మణే నమః పృథ్వీభావం కరోమి ఇతి వాక్యశేషః. నమస్తే తుభ్యం హే వాయో నమస్కరోమి ఇతి పరోక్ష ప్రత్యక్షాభ్యాం వాయుః ఏవ అభిధీయతే. ఇక్కడ వరకు చూద్దాం. పృథ్వీ బ్రహ్మ వాయువు. బ్రహ్మ ఎవరు అని అంటే వాయువు. ఇక్కడ బ్రహ్మని వాయువు అని ఎలా అంటున్నారు అని అంటే చూడండి, నిర్గుణ నిరాకార బ్రహ్మ మాయ ద్వారా అన్ని రూపాలుగా వ్యక్తమైనాడు కాబట్టి వాయువు రూపంలో ఉన్నది కూడా ఎవరు? బ్రహ్మనే. బ్రహ్మ వాయువు తస్మై బ్రహ్మణే నమః. అటువంటి బ్రహ్మకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. వాయు రూపంలో ఉన్నటువంటి బ్రహ్మకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను.
ఏ రకంగా చేస్తూ ఉన్నాను? ప్రఖ్వీభావం కరోమి. అత్యంత వినయపూర్వకంగా నమస్కారం చేస్తూ ఉన్నాను. ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎలా ఉంటుంది? నమస్కారం చెయ్యి అనంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సంస్కారాలతో వచ్చారు అనేది. ప్రఖ్వీభావం కరోమి ఇది వాక్యశేషః. నమస్తే తుభ్యం హే వాయో. ఓ వాయు, నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. నమస్కరోమి ఇది పరోక్ష ప్రత్యక్షాభ్యాం వాయోః ఏవ అభిధీయతే. నమో బ్రహ్మణే నమస్తే వాయో అని ఇచ్చినారు. బ్రహ్మ అంటే ఎవరు అన్నారు? వాయువు అన్నారు. మళ్ళీ నమస్తే వాయు అని అన్నారు. మరి బ్రహ్మనే వాయు అయిన తర్వాత మళ్ళీ 2 సార్లు ఎందుకు ఇచ్చినారు అని అంటే, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. నమస్కరోమి ఇది పరోక్ష ప్రత్యక్షాభ్యాం వాయు ఏవ అభిధీయతే. పరోక్షంగా ఉన్నటువంటి వాయువుకి అలాగే ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాయువుకి ఇద్దరికి కూడా నమస్కారం చేస్తూ ఉన్నాను అని. మరి పరోక్షంగా ఉన్న వాయువు ఎవరు? ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాయువు ఎవరు అని అంటే, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో అది ప్రత్యక్ష వాయువు. పరోక్ష వాయువు ఏది అని అంటే సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి వాయువు. పంచమహాభూతాలు బ్రహ్మ ప్లస్ మాయ అంటున్నాం. ఆ మాయ నుండి ఈ పంచమహాభూతాలు ఉత్పత్తి అయ్యాయి. పంచమహాభూతాలు ఎప్పుడైతే ఉత్పత్తి అయ్యాయో అవి స్థూల రూపంలో ఉన్నాయా, సూక్ష్మ రూపంలో ఉన్నాయా? సూక్ష్మ రూపంలో ఉన్నాయి. ఆ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి వాయువు పరోక్ష వాయువు. పరోక్ష ప్రత్యక్షాభ్యాం వాయువు ఏవ అభిధీయతే. పరోక్ష వాయువు ప్రత్యక్ష వాయువుగా అర్థం చేసుకోవాలి. తర్వాత చూడండి, కించ త్వమేవ చక్షురాది అపేక్ష బాహ్యం సన్నికృష్టం అవ్యవహితం ప్రత్యక్షం బ్రహ్మ అసి. యస్మాత్ తస్మాత్ త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఇక్కడి వరకు ఈ లైన్ ఏంటి అనంటే, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అనేటటువంటి దానికి వివరణ. త్వం ఏవ చక్షురాది అపేక్ష. ఇక్కడ 2 రకాల అర్థాలు ఉన్నాయి, 2 రకాల రీడింగ్స్ కూడాను. ఫస్ట్ పేజ్ లో మీరు చూసినట్లయితే గనక త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. అక్కడ కొంతమంది ఎలా చదువుతారు అంటే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని చదువుతారు. కొంతమంది త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని. త్వామేవ అనేటటువంటిది డైరెక్ట్ మీనింగ్. భాష్యకారులు కూడా అదే విషయం, అదే వివరణని ఇచ్చినారు. కానీ త్వమేవ అని చదివినా కూడాను తప్పులేదు. కానీ త్వామేవ అనేటటువంటిది ముఖ్యంగా తీసుకున్నారు ఇక్కడ. కించ త్వం ఏవ చక్షురాది అపేక్ష బాహ్యం సన్నికృష్టం అవ్యవహితం ప్రత్యక్షం బ్రహ్మ అసి. ప్రత్యక్షం బ్రహ్మ అని అంటున్నారు. బ్రహ్మ ఎలా ప్రత్యక్షం అవుతున్నాడు? ప్రత్యక్షం బ్రహ్మ అసి, నీవు ప్రత్యక్షంగా ఉన్నావు. ఏ రకంగా ప్రత్యక్షము అని అంటే, చక్షురాది అపేక్ష, చక్షువులు మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి బాహ్యం సన్నికృష్టం అవ్యవహితం, మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ స్థూల వాయువు ఏదైతే ఉందో ఆ స్థూల వాయువు చక్షురాదులు వీటి దృష్ట్యా చూసినప్పుడు వాయువుకి మనకి ఏదైనా గ్యాప్ అనేటువంటిది ఉందా?
వాయువుకి మనకి ఎటువంటి గ్యాప్ అనేటువంటిది లేదు. ఆ వాయువు అంతటా కూడా ప్రసరిస్తుంది. లేదా ఈ రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మనము ఆహ్, ప్రాణాలని తీసుకుంటున్నాము, వదిలేస్తూ ఉన్నాము. ప్రాణాలను తీసుకోవడం, వదిలేయడం మనకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. ఇది ఏంటి అనంటే మనకి ఎటువంటి గ్యాప్ అనేటటువంటిది లేదు. ఎటువంటి అంతరాయం అనేటటువంటిది లేదు ఈ విషయాన్ని తెలుసుకోవడంలో. దాన్నే ప్రత్యక్షం అని అంటున్నారు. ప్రత్యక్షం బ్రహ్మ అసి. ఈ రకంగా నీవు ప్రత్యక్షమై ఉన్నావు. తస్మాత్ త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. అందువలన నీవే ప్రత్యక్షంగా బ్రహ్మవి అని నేను చెబుతున్నాను. ఇది ఒక అర్థం. త్వాం అని తీసుకున్నట్లయితే కనుక నీవే ప్రత్యక్షంగా బ్రహ్మవి అని నేను చెబుతున్నాను, లేదా నేను పలుకుతూ ఉన్నాను, ఆ రకంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. త్వం అని తీసుకున్నట్లయితే గనక త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ ఇది అహం వదిష్యామి. నీవే ప్రత్యక్షంగా బ్రహ్మవు అని నేను చెబుతున్నాను. ఈ రకంగా కూడా ఒక అర్థం ఉంటుంది. తర్వాత చూడండి, ఋతం యథాశాస్త్రం యథా కర్తవ్యం బుద్ధౌ సుపరినిశ్చితమర్థం తదపి త్వద్ అధీనత్వాత్ త్వామేవ వదిష్యామి. ఇక్కడి వరకు ఋతం వదిష్యామి అనే దానికి అర్థం. ఋతం వదిష్యామి అంటే ఋతం అంటే సత్యం. సత్యం పలుకుతాను. సత్యం పలుకుతాను అంటే అర్థం ఏంటి అని అంటే, సత్యం పలకడము అని అంటే ఇక్కడ లౌకిక విషయాలను తెలియజేసుకుంటూ వెళ్ళడం కాదు. సత్యం పలుకుతాను అని చెప్తూ ఉన్నారు కదా ఇక్కడ. కాబట్టి నేను వెళ్ళి ఏం చేస్తాను, ఇక్కడ ఏదైనా గొడవ జరిగింది, ఎవరైనా నిందించారు అనుకోండి, వెళ్ళి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెప్తాను. ఏదైతే చూశానో అదే చెబుతున్నాను. ఇదే సత్యం పలుకుతాను అని చెప్పాను కదా ప్రవచనంలో. కాబట్టి అలా భగవాన్ భాష్యకారులు అందుకే చెబుతూ ఉన్నారు ఏంటి అనంటే, లౌకిక విషయాలు కాదు. యథా శాస్త్రం యథా కర్తవ్యం బుద్ధౌ సుపరినిశ్చితం అర్థం తద్ అధీనత్వాత్ త్వామేవ వదిష్యామి. శాస్త్రం ఏదైతే తెలియజేస్తూ ఉందో, ఏదైతే చేయవలసినటువంటిది ఉందో దానిని నేను, శాస్త్రం తెలియజేసినటువంటి దానిని, నేను చేయవలసినటువంటి దానిని, రెండింటినీ కూడాను బుద్ధిలో స్పష్టంగా అర్థం చేసుకున్నాను, నిశ్చయంగా అర్థం చేసుకున్నాను. దాన్ని మాత్రమే, నేను ఏదైతే అధ్యయనం చేశానో దాన్ని మాత్రమే నేను పలుకుతాను. ఋతం వదిష్యామి అనంటే సత్యం పలుకుతాను అనంటే ఏంటి, ఏదైతే శాస్త్రం తెలియజేస్తుందో దాన్ని మాత్రమే నేను పలుకుతాను. మనం ఏం చేస్తాము అనంటే, సహజంగా మన ప్రవృత్తి ఎలా ఉంటుంది అనంటే, మనం ఎవరినైనా ఏమైనా కంట్రోల్ చేశాము అనుకోండి, నియంత్రణ చేశాము అనుకోండి, నేను వీళ్ళని నియంత్రణ చేశాను అని ఇప్పుడు అందరికీ కూడా చెప్పాలి. నా ఆధ్వర్యంలోనే వీళ్ళిలా చేయగలుగుతున్నారు, నేనున్నాను కాబట్టే వీళ్ళిలా ఉండగలిగారు. ఇలాంటి ప్రవృత్తి ఉంటుంది. అక్కడ మనలో మార్పు రావాల్సింది ఎక్కడ అనంటే, నేను అనేటటువంటి దానికి, అహంకారానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడానికే నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఆ అహంకారానికి ప్రాధాన్యత ఏదైతే ఉందో దాన్ని మనం తొలగించగలగాలి. మన ప్రయత్నం అది అవ్వాలి. కానీ ఇంకా మనం శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుంటూ కూడాను ఈ అహంకారానికి ఇంకా ఏ రకంగా నేను ప్రాధాన్యతని ఇవ్వాలి అని అహంకారానికి మేకపేసే కొద్దీ ఏమవుతుంది, తొలగించడం ఎంత కష్టమవుతుంది. మేకపేసాము అని అంటే అది సహజంగా పోతుందా? ఎవరికైనా డ్రామాలో
కలర్స్, పెయింటింగ్స్ అవన్నీ వేస్తారు కదా. శివుడి వేషం వేశారనుకోండి, రాముడి వేషం వేశారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు, మొత్తం అంతా కూడా బ్లూ కలర్ తో పెయింటింగ్ వేసేస్తారు. ఇప్పుడు అది తొలగించాలి అని అంటే సాధారణంగా పోతుందా? ఎంత కష్టపడితే అదన్నా తొలగిపోవాలి. ఒక్క రోజులో పోతుందా? పెయింటింగ్ 4 గంటలు వేశారనుకోండి, కానీ అది తొలగించడానికి ఎన్ని గంటలు కావాలి? రోజు రుద్దగా నెల రోజులకి మళ్ళీ మామూలు అవుతుంది ఆ దేహం అనేటటువంటిది. మనం మొదట్లోనే జాగ్రత్త పడలేదు, అహంకారానికి నేను ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనుకోండి, ఆ తొలగింపు అనేటటువంటి దానికి కష్టమవుతుందా? కష్టమవుదు. చాలా సులభంగా మనం తొలగించగలుగుతాం. ఎందుకు అనంటే మొదటి నుంచే నేను దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి. ఇంకొకటి, దాన్ని మనము అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము. ఆ అహంకారానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటటువంటిది పెంచుకుంటూ వచ్చాము. ఒక్కసారిగా దాన్ని తొలగించాలి అనంటే ఎంతటి దుఃఖం ఏర్పడుతుంది? మరణం కంటే అధిక దుఃఖం ఏర్పడుతుంది అహంకారాన్ని తొలగించినప్పుడు. మరణమైనా సహజంగా లభిస్తుందేమో కానీ అహంకారాన్ని తొలగించడం అనేటటువంటిది అంతకంటే ఎక్కువ దుఃఖాన్ని ఇస్తుంది. ఋతం వదిష్యామి. కాబట్టి శాస్త్రం ఏదైతే చెబుతుందో దాన్ని మాత్రమే మనము మాట్లాడాలి, ఇంకేమీ మాట్లాడకూడదు. ఇవన్నీ చాలా సార్లు వింటూ ఉన్నాము, కానీ అభ్యాసానికి రావడం లేదు. అంటే చూడండి, మనం ప్రయత్నం చేసే కొద్దీ వస్తుంది. అసలు ప్రయత్నమే చెయ్యకుండా ఏదైనా లభిస్తుందా? అభ్యాసం వినా విద్య విషం అని అన్నారు. అభ్యాసం అనేటటువంటిది లేకపోతే విద్య విషం లాంటిది. అది ఉన్నా కూడా మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. సుపరినిశ్చితార్థం తదపి త్వదధీనత్వాత్ త్వామేవ వదిష్యామి. తర్వాత చూడండి, సత్యం వదిష్యామి. సత్యం అంటే ఏంటి? సత్యం ఇతి వాక్కాయాభ్యాం సంపాద్యమానః సహ అపి త్వదధీనా ఏవ సంపాద్య ఇతి త్వామేవ సత్యం వదిష్యామి. ఇక్కడ వరకు సత్యం వదిష్యామి, సత్యం పలుకుతాను. ఋతం అన్నా సత్యమే, సత్యం అన్నా సత్యమే. కానీ రెండింటికి తేడా ఏంటి అనంటే, ఋతం అన్నప్పుడు నాకు ఏదైతే అర్థమైందో నేను దాన్ని పలుకుతాను. సత్యం అన్నప్పుడు ఏంటి అనంటే నేను ఆచరణలో పెట్టి అప్పుడు చెబుతాను అని. ఆచరణలో లేనంత వరకు కూడా ఆ శబ్దాలు ఏమవుతాయి? శబ్దాలుగానే మిగిలిపోతాయి. కానీ వాటి వలన ఏదైనా ఉపయోగం ఉంటుందా అనంటే ఎటువంటి ఉపయోగము ఉండదు. సత్యమితి వాక్కాయాభ్యాం సంపద్యమానః సహ అపి త్వద్ అధీన ఏవ సంపాద్య ఇతి త్వామేవ సత్యం వదిష్యామి. శరీరం ద్వారాను వాక్కు ద్వారాను నేను ఏదైతే విన్నానో శాస్త్రం నుంచి దానిని అనుసరిస్తాను. సత్యం వదిష్యామి అని అంటే నేను దాన్ని ప్రాక్టికల్ గా చేస్తాను. లేదు అని అంటే ఋతం వదిష్యామి అని అన్నారు, నేను సత్యం శాస్త్రం ఏదైతే చెప్తుందో నేను దాన్ని చెబుతాను. మరి సత్యం వదిష్యామి అనేటప్పటికీ ఏమవుతుంది అని అంటే నేను కేవలం చెప్పడానికి మాత్రమే, కానీ నేను అనుసరించడానికి కాదు ఈ నియమాలన్నీ కూడాను. ఇతరులకు చెప్పడానికి, ఇతరులను మార్చడానికి. మనమే మారినప్పుడు ఇతరులు మారుతారా? మనమే మారినప్పుడు ఇతరులు మారరు. గురుదేవ్ చిన్మయానంద స్వామీజీ అంటారు, యూ టర్న్ వరల్డ్ విల్ టర్న్ అని అంటారు. నీవు మారితే ప్రపంచం అంతా కూడా మారుతుంది అని. ఒక వ్యక్తి వెళ్ళి అడుగుతాడు, గురుదేవ్ ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా మార్చాలని ఉంది, ఏ రకంగా మార్చగలను అని. ఫస్ట్ నీవు మారితే ప్రపంచం అంతా కూడా మారుతుంది అని. అంటే అర్థం ఏంటి? నేనేం చూస్తున్నాను ప్రపంచంలో? దోషాలన్నిటినీ కూడా నేను చూస్తూ ఉన్నాను. కానీ అదే ప్రపంచంలో మంచి కూడా ఉందా లేదా? అంతకంటే ఎక్కువ మంచి కూడా ఉంది. కానీ నా దృష్టి అటువైపు ఉందా?
లేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ప్రపంచాన్ని మార్చాలా? లేదంటే నేను మారాలా? నేను మారాలి. ఆ చెడుని చూడడం మానేసి, మంచిని చూడడం అలవాటు చేసుకోగలగాలి. వాక్ కాయాభ్యాం. వాక్కు ద్వారా కానీ, అలాగే శరీరం ద్వారా కానీ, ఈ రెండింటి ద్వారా కూడాను నేనేదైతే శాస్త్రం ద్వారా విని అర్థం చేసుకున్నానో వాటిని అనుసరిస్తాను. అనుసరించిందే ఇంకొకరికి చెబుతాను. తర్వాత చూడండి. తత్సర్వాత్మకం వాయువాక్యం బ్రహ్మ మయా ఏవం స్తుతం సన్మాం విద్యార్థినం అవతు వక్తారం ఇతి పునర్వచనం ఆదరార్థం. ఇక్కడి వరకు. తత్ సర్వాత్మకం వాయువాక్యం బ్రహ్మ. వాయువు అని చెప్పబడేటటువంటిది ఇదంతా కూడా ఏదైతే ఉందో అంతటా కూడా ఉన్నటువంటి ఈ వాయువు ఏదైతే ఉందో అదే బ్రహ్మ. మయా ఏవం స్తుతం. ఆ బ్రహ్మనే నా ద్వారా స్తుతించబడుతూ ఉంది. సన్మాం విద్యార్థినం. దేనికోసం నేను స్తుతిస్తూ ఉన్నాను అంటే విద్యార్థినం, విద్యని పొందడం కోసం స్తుతిస్తూ ఉన్నాను. ఏదో కోరికలు తీరడానికో లేదంటే దేహంలో ఉన్నటువంటి అంగాలన్నీ కూడా క్షేమంగా ఉన్నట్లయితే ప్రపంచ భోగాలను అనుభవిస్తాననో కాదు. దేనికోసము అనంటే విద్యార్థినం, విద్యను పొందడం కోసం. అవతు వక్తారం, అవతు రక్షించండి అని. వక్తారం, వక్తారం అనంటే గురువుని. వక్త ఎవరు అనంటే ఇక్కడ గురువు. మరి గురువును కూడా రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సామవేద శాంతి మంత్రంలో కూడా అవతు వక్తారం, అవతు వక్తారం అని అక్కడ కూడా చూసాం. నేను విద్యని పొందాలి అనంటే నన్ను రక్షించాలి, నా ఇంద్రియాలన్నింటినీ కూడా రక్షించాలి, మనస్సు బుద్ధి వీటన్నింటినీ కూడా రక్షించాలి. అలాగే భక్తాన్ని కూడా రక్షించాలి, చెప్పేవారిని గురువును కూడా రక్షించాలి. మరి గురువుని ఎందుకు రక్షించాలి? స్థూలంగా సామర్థ్యం అనేటటువంటిది ఉండాలి. అలాగే గురువులో ఉండవలసినటువంటి సామర్థ్యం ఏంటి అనంటే శిష్యుడి యొక్క సాధన ఏ స్థాయిలో ఉంది, ఇంకా ఏ సాధనల్ని శిష్యుడు చేయవలసి ఉంటుంది, ఇటువంటివన్నింటినీ కూడా శిష్యుడి యొక్క సామర్థ్యాన్ని కానీ శిష్యుడి యొక్క సాధన స్థితిని కానీ తెలుసుకునేటటువంటి సామర్థ్యం గురువుకి ఉన్నప్పుడే నేను దాని నుంచి ఉపయోగం పొందుతాను. లేదంటే గురువు ఏ స్థాయిలో ఉన్నాడో గురువుకే తెలియదు అనుకోండి, శిష్యుడిని ఎలా ముందుకు తీసుకెళ్తాడు? శిష్యుడిని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడా? తీసుకెళ్ళలేడు. విధుశేఖర భారతి తీర్థజీ నిన్న గురువు అంటే ఏంటి అనేటువంటి నిర్వచనాన్ని ఇచ్చారు గురు పూర్ణిమ సందర్భంగా. అందరూ గురువులు కారు. ఎవరు గురువు అనంటే ఎవరైతే జ్ఞానాన్ని కలిగి ఉన్నారో, ఆ జ్ఞానాన్ని ఇతరులకి అందిస్తూ ఉన్నారో వారిని గురువులు అంటున్నారు. జ్ఞానాన్ని కలిగి ఉండి ఇతరులకి జ్ఞానాన్ని అందించే వారిని గురువులు అంటున్నారు. అంతేకాని అందరినీ గురువులు అని అనడం లేదు. భగవత్పాదుల్ని జగద్గురువులు అని ఎందుకన్నారు శంకర భగవత్పాదుల్ని అని అంటే, జ్ఞానాన్ని కలిగి ఉన్నారు, ప్రపంచమంతటికి కూడాను ఈ జ్ఞానాన్ని అందించారు కాబట్టి గురువులు అని అన్నారు అని ఈ రకంగా వివరించారు. విధుశేఖర భారతి తీర్థజీ ప్రవచనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్ గా చెప్తారు, కానీ
ఆ ఏది చెబుతూ ఉన్నా కూడాను దాంట్లో మనకి శంకరాచార్యులే సాక్షాత్తుగా చెబుతూ ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటది. మనం గనక ఆ రకంగా గ్రహించగలిగితే. వక్తారం ఇది పునః వచనం ఆదరార్థం. ఇక్కడ మంత్రంలో ఏం చెప్పారు? త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి సత్యం వదిష్యామి తన్మాం అవతు తద్వక్తారం అవతు. అవతు మాం అవతు వక్తారం. తద్వక్తారం అవతు అవతు మాం అవతు వక్తారం. నన్ను రక్షించాలి, అలాగే గురువుని రక్షించాలి అనేటువంటిది 2 సార్లు ఏదైతే చెప్పినారో అది ఏంటి అని అంటే ఆదరించడం కోసం ఈ రకంగా చెప్పడం జరిగింది. ఓం ఇక్కడ నుంచి చెప్పండి తర్వాత. ఓం శాంతి 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 ఇది త్రిర్వచనం ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవికానాం విద్యా ప్రాప్తి ఉపసర్గాణాం ప్రశమార్థం. శాంతి 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 అని 3 సార్లు ఎందుకు చెబుతూ ఉన్నారు అని అంటే ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవిక ఈ తాపాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా శాంతపరచడం కోసం. ప్రశమార్థం అని అంటే ఆ వాటి నుంచి కలిగేటటువంటి ప్రతిబంధాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గడం కోసం. విద్యా ప్రాప్తి ఉపసర్గాణం. విద్యా ప్రాప్తి అనేటువంటిది కలగాలి అని అంటే ఈ ప్రతిబంధాల యొక్క ఉపశమనం అనేటటువంటిది జరగాలి. కాబట్టి 3 సార్లు చెబుతూ ఉన్నాము. మనం రోజుకు ఎన్నిసార్లు చెప్పడం లేదు శాంతి 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 అని? మరి జరుగుతుందా? చూడండి, శృతి మాతనే చెబుతోంది శాంతి అని 3 సార్లు. దానికి అర్థం ఏంటి అనేటువంటిది భాష్యకారులు ఇస్తూ ఉన్నారు. 3 సార్లు మనం శాంతి చెప్పాము అని అంటే ప్రతిబంధాలన్నీ కూడా తొలగిపోతాయి అని. మరి ఎందుకని తొలగిపోవడం లేదు? మనలో మనం ఆ ఫలితాన్ని ఎందుకు చూడలేకపోతున్నాము? మనం శాంతి 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 అని చెప్పినప్పుడు మన మనసు ఎక్కడుంది? మన మనస్సు గనక దాని యొక్క అర్థం యందు ఉంటే అది జరగకుండా ఎందుకుంటుంది? నేను ఓం శాంతి 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 అని చెప్పినప్పుడు ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆది దైవిక తాపాలు తొలగిపోవాలి అని ఈ అర్థం నా మనసులో వచ్చినప్పుడు ఆ ప్రతిబంధాలు అనేటువంటిది ఇంకా రావు. చూడండి, దీనికోసమే మనము భాష్యం అనేటువంటిది చదవవలసి ఉంటుంది. ఇలాంటి అర్థాలన్నీ కూడా మనంతట మనకుగా తెలుస్తాయా? అందుకే భగవాన్ భాష్యకారులు మనందరి యందు కృపతో ఇవన్నీ విస్తారంగా తెలియజేస్తూ ఉన్నారు. శ్రీమద్ పరమహంస ఇక్కడ ఉందా? ఇందులో ఒక్కొక్క పారాగ్రాఫ్ ని అనువాకము అని అంటారు. ఇక్కడ తర్వాత 14వ పేజీలో ద్వితీయోన్వాక అని ఉంది కదా. ఈ శాంతి మంత్రం ఏంటి అని అంటే ప్రథమ అనువాకం, తర్వాత నుంచి ద్వితీయ అనువాకం. ఇక్కడ సంస్కృత్ డాక్యుమెంట్ లో శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్ పూజ్య పాద శిష్య శ్రీమత్ శంకర భగవతః కృతం తైత్తిరీయోపనిషత్ శిక్షాధ్యాయ భాష్యే ప్రథమోన్వాకః. సో ప్రథమ అనువాకం అనేటటువంటిది దానికి భాష్యం పూర్తయింది. రెండవ అనువాకం ఈ అధ్యాయాన్ని శిక్షావల్లి అని అంటున్నారు. ఈ అధ్యాయం ఏంటి అని అంటే స్టూడెంట్ గురుకులానికి వెళ్ళాడు. గురుకులానికి వెళ్ళినప్పుడు చూడండి, మనలాగా డైరెక్ట్ గా వచ్చి ఉపనిషత్ క్లాస్ లో కూర్చునేటట్లుగా ఉండదు బ్రహ్మ విద్య అనేటువంటిది.
ఎలా ఉంటుంది? మొదటి 12 సంవత్సరాలు కూడాను వేద పారాయణము ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. హోమాలు ఎలా చెయ్యాలి, నిత్య కర్మలు ఎలా చెయ్యాలి, అలాగే విశేష కర్మలు ఎలా చేయాలి, ఇవన్నింటినీ కూడా 12 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత, ఆ తరువాత బ్రహ్మ విద్యని బోధిస్తారు. అలాగా మొదటి 12 సంవత్సరాలు ఏం నేర్చుకున్నారు అనేటటువంటిదే ఇక్కడ తెలియజేస్తారు. అది తర్వాత చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.